నన్నే రేసు నుంచి తీస్తావా? మణికంఠపై పగబట్టిన యష్మి. అసలేం జరిగింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్‌లో పప్పీల టాస్క్ పెట్టే సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లు అక్కడున్న పప్పీలను తీసుకొని పప్పీల హౌస్‌లో పెట్టాలి. ఎవరైతే చివరిగా లోపలికి వెళ్తారో వారితో పాటు వారి చేతిలో ఉన్న పప్పీలపై పేరున్న కంటెస్టెంట్స్ ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉంటారు. అప్పుడు వీరిలో ఒకరిని చీప్ రేస్ నుంచి తప్పించాలన్నమాట. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో తెలుస్తుంది. ప్రేరణ పరిగెత్తుతుంటే బ్లాక్ చేస్తుందంటూ నైనిక కంప్లైంట్ చేసింది. దీనిపై నాన్‌సెన్స్ అంటూ ప్రేరణ సీరియస్ అయింది. ఇక తర్వాత చివరిగా పప్పీ హౌస్ దగ్గరికొచ్చిన విష్ణుప్రియ, ప్రేరణ ఇద్దరు డేంజర్ జోన్‌లో వచ్చారు. దీంతో వీరిద్దరిలో ఒకరిని రేసు నుంచి తప్పించే పవర్ లేటెస్ట్‌గా అవుట్ అయిన యష్మికి వచ్చింది. దీంతో తన ఫ్రెండ్ అయిన ప్రేరణను సపోర్ట్ చేసి విష్ణుప్రియని అవుట్ చేసింది యష్మి. ఇక తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న సీత, నైనిక వచ్చారు. ఇక వీరిద్దరిలో సీత పక్కన నెట్టి నైనికకి సపోర్ట్ చేసింది విష్ణుప్రియ. దీంతో సీత రేసు నుంచి అవుట్ అయింది. దీంతో చీప్ రేసులో ప్రేరణ, నిఖిల్, ఆదిత్య, నబిల్, నైనికులు మిగిలారు. ఇందులో నైనిక, నిఖిల్ ఇప్పటికే చీప్ అయ్యారు. మరోసారి వీరికి అవకాశం దక్కుతుందా? లేక రేసులో ఉన్న నబిల్, ఆదిత్య, ప్రేరణ ఎవరికైనా ఛాన్స్ వస్తుందో ఈ ఎపిసోడ్ తేలుతుంది. తర్వాత దిగులుగా ఓ పక్కన కూర్చున్న మణికంఠను పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చింది యష్మి. మణి, నన్ను తీశావు కదా రేసు నుంచి, నన్నే తీశావు కదా అంటూ డైలాగ్ కొట్టింది. దీనికి పోవే, నా బాధలు నేనుంటే అన్నట్లుగా ఓ లుక్ ఇచ్చాడు మణికంఠ. ఈ రోజు రాత్రి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అయితే 3 రోజులు ఓటింగ్ ఆధారంగా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. అలా చెప్పి మణికంఠను ఎలిమినేట్ చేస్తున్నట్టు చేసి సీక్రెట్ రూమ్‌కి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మణికంఠతో పాటు బిగ్ బాస్‌కి కూడా బోలెడు కంటెంట్ రాబోతుందన్నమాట. పైగా అక్టోబర్ 5న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేస్తున్నాయని. కాబట్టి ఈ 4 రోజుల్లో సీక్రెట్ రూమ్ ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. మణికంఠ ఎలిమినేట్ అయ్యి చెప్పినప్పుడు యష్మి మాత్రం పండగ చేసుకుంటుంది. కానీ సీక్రెట్ రూమ్ నుంచి రిటర్న్ వచ్చాక మణికంఠను చూసి యష్మి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి.